ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. శ్రీ విష్ణు సహస్రం 104వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. భీష్ముడు ఉపదేశిస్తున్న ఉమామహేశ్వర సంవాదంలో పునర్జన్మ మొదలైన వాటి గురించిన విశేషాలు తెలుపుతూ పరమేశ్వరుడు దానగుణంతో పాటు దీన జన సేవ కూడా ఉత్తమ ధర్మం అని ఇలా వివరించాడు. తెవులుగొన్నవారికి అవి తీరుటకు ఔషధమీగి దుర్గతుల్దవులు జనాళి ప్రోపు సుపథంబుగ తైర్థిక కోటి తన్పు బాంధవరహితత్వ దీన శవదాహము దుఃఖితులైన వారి తేర్ప వెరవు ఓర్పు కల్మియును ప్రస్తుతికెక్కిన మేటి ధర్మముల్ వ్యాధుల బారిన పడిన వారికి మందులివ్వడం, దుస్థితిలో ఉన్న వాళ్లను ఆదుకోవడం, తీర్థయాత్రా పరులకు తగిన వసతులు చేయడం, అనాథ ప్రేత సంస్కారం, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి తగిన ఆలోచనతో ఓపికతో వారిని ఉద్ధరించడం, ఇవన్నీ ఉత్తమ ధర్మాలే అని చెప్పగా పార్వతీమాత ధర్మం నానా విధాలుగా ఉంటుంది అంటారు, ఆ వివరాలు తెలుపుతారా అని అడిగింది. ఆయన వేదశాస్త్ర సమ్మతమైన పద్ధతిలో 5 విధాల ధర్మాలున్నాయి. విను: జాతి ధర్మాలు, దేశ ధర్మాలు, కుల ధర్మాలు, సంఘ ధర్మాలు, ఇక శరీర స్థితిని బట్టి, అంగవైకల్యాన్ని బట్టి, కాల స్వభావాన్ని బట్టి వచ్చే ఆపద్ధర్మాలు. ఇలా వీటిని తెలుసుకొని తగిన విధంగా ప్రవర్తించడం ద్వారా మానవుడు సుఖ సంతోషాలను పొందుతాడు అని చెప్పగా, స్వామి, ధర్మాలన్నిటిలో పరమధర్మమేదో సెలవిస్తారా అని ఆర్తితో అడిగింది. పరమేశ్వరుడు గంభీరంగా చెప్పసాగాడు. పార్వతి, ధర్మార్థ కామాలు అనే వర్గత్రయం ఇచ్చే సుఖాలన్నీ తాత్కాలికమైనవి, వస్తూపోతూ ఉంటాయి. శాశ్వతమైంది మోక్షధర్మం ఒక్కటే. దాన్ని సాంఖ్య మార్గం ద్వారా, యోగ మార్గం ద్వారా తగిన గురువును ఆశ్రయించి క్రమశిక్షణతో సాధించుకోవచ్చు. కానీ సంసారంలో ఉంటూ విరక్తి లేనివాడు సంసార వ్యామోహంలోనే చిక్కుకొని సుఖదుఖాలు పొందుతూ ఉంటాడు గాని మోక్ష మార్గానికి రాలేడు. దానికి ప్రాథమికమైన ముఖ్యమైన లక్షణం విరక్తి. ఆ దశ చింతలు వదలడం, ప్రాణుల అస్థిరత్వాన్ని గుర్తించటం, ఆశాపాశం తృష్ణ లేకపోవడం అనే ఈ 3 విషయాలు మనస్సుకు పట్టుకున్నప్పుడే ఆ విరక్తి సాధ్యమవుతుంది. కనుక ఆ పద్ధతులను ముందుగా తెలియజేస్తాను. ధనం, బంధుబలగం, ఈ 2 మనస్సును బాగా పట్టి ఉంటాయి. కనుక ఈ 2 పోయినప్పుడు దుఃఖం ఎక్కువగా కలుగుతుంది. దుఃఖిస్తే ఏవీ తిరిగి రావు, సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. దేవేంద్రునికైనా కేవలం సుఖం మాత్రమే ఉందా? ఆయనకు కూడా దుఃఖం ఉంది. కనిపించేదేదైనా కనిపించకుండా పోతుంది. యత్ దృశ్యం తత్ నశ్యం అనే సత్యం ముందే తెలుసుకొని మనసా గాఢంగా విశ్వసించి ఉంటే అవి పోయినప్పుడు దుఃఖం పుట్టదు. అలా కానప్పుడే సాలెపురుగులాగా తానల్లుకున్న గూడులోనే తాను చిక్కుబడి ఉంటాడు. ఆలోచిస్తే ధనం వల్ల దుఃఖమే గాని సుఖం లేదు, సుఖభ్రాంతి అంతే. ధన సంపాదనలో, రక్షణలో, ఖర్చు చేయడంలో, పోగొట్టుకోవడంలో అంతటా దుఃఖమే.
ఇలా దుఃఖమయమైన ధనాన్ని కాల్చిపారేయమన్నంత తీవ్రంగా మనస్సు వ్యతిరేకించాలి. ఇక ఆత్మీయుల వియోగం గురించి, ఏ ప్రాణి అయినా శాశ్వతంగా ఉందా, అన్నీ పోయేవే అని గట్టి అవగాహన కలిగి ఉండాలి. తర్వాత తృష్ణ, అత్యాశ ప్రాణాలను కూడా తీసుకొని పోయేంత పెద్ద రోగం అది. దానితో సమానమైన దుఃఖం కానీ, త్యాగంతో సమానమైన సుఖం కానీ ఉండవు కదా. ఇక కోరికలు, భోగాలు ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఆగని పరంపర అది. నెయ్యి వేస్తుంటే అగ్ని ఆరుతుందా? కోరికలు తీరుస్తుంటే కామాగ్ని ఆగుతుందా? వీటి సుడిగుండంలో పడ్డ మానవుడు తెలుసుకొని తేరుకునే లోపే జరామరణాలు సిద్ధంగా వచ్చి ఉంటాయి. ఇంకేం చేయగలడు ఆ క్షీణ దశలో, ఆ వృద్ధాప్యంలో? కనుక జరామరణాలను దూరం చేయగలిగింది ఒక్కటే, ముముక్షుత్వం, మోక్షం పొందాలనే తీవ్రమైన కోరిక. ఈ సాధన ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. రోజులు, నెలలు, సంవత్సరాలలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. అందువల్ల సాయంత్రం చేయాలనుకున్న పనిని ఉదయమే చెయ్యాలి అని నా అభిప్రాయం. మేలు కడువేగ చేయరు కాలపాశబద్ధులై, ఏమరుట చేసి పడతి మనుజులు, ఇంత ఎరుగుట సంసారమెడల ద్రోచునట్టి విసువుట పుట్టించు, అది హితంబు, అది హితంబు. మానవులు కాలాధీనులై ఏమరుపాటుతో మంచి పనిని త్వరగా మొదలు పెట్టరు. ఈ జ్ఞానం కలిగితే చాలు, సంసారం నుండి బయటపడాలనే విరక్తి కలుగుతుంది. అది అన్ని విధాలా మేలు చేస్తుంది అని పరమేశ్వరుడు ముక్తికి మొదటి మెట్టు వైరాగ్యం అని విశదంగా చెప్పి, తరువాత సాంఖ్యయోగ సిద్ధాంతాలను వివరించి ఆ మార్గాల్లో సాధన చేసి జ్ఞానపూర్వక అనుష్ఠానం ద్వారా ముక్తి పొందాలి అని ఉపదేశించాడు. తరువాత శివ సాయుజ్యాన్ని పొందే విధానం కూడా వివరించాడు. ఇది ఉమామహేశ్వర సంవాద వైభవం అని నారదుడు శ్రీకృష్ణునికి చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజాదులకు వివరించాడు. వారందరూ పరమానందభరితులై ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు. పరిశీలిస్తే ఈ ఉమామహేశ్వర సంవాదం శివుని బాహ్యస్వరూప జ్ఞానంతో ప్రారంభమై అంతరంగంలో శివ సాయుధ్యం పొందడంతో పరిపూర్ణమైంది అని చెప్పవచ్చు. మధ్యలో వర్ణ ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ సాధన ప్రారంభించి మెట్టుమెట్టుగా జ్ఞానం నుండి కర్మ, దాని నుండి భక్తి పెంపొందించుకొని పరిపూర్ణ వైరాగ్యంతో ముక్తి సాధించాలి అని, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి జీవి ముక్తి పొందవచ్చును అని చెప్పేది ఇది ఈ సంవాద సారాంశం అని గ్రహించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.